మనతో పాటు మైనారిటీ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో ప్రజల పల్స్ చూస్తున్నారు కదా, ఎలా ఉంది అసలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీతో నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తారు. మనం పల్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం ప్రతి ఒక్క స్లమ్ ఏరియాలో పోయినాం. స్లమ్ ఏరియాలో పోతే ఇప్పటి వరకు మాకు రేషన్ కార్డు లేదు, మా పిల్లగాళ్ళ రేషన్ కార్డులో పేరు ఎక్కియలే. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మాకు రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చింది, మాకు భూమి ఉన్నది. ఇంద్రమ్మ ఇళ్ళకు 5 లక్షల రూపాయల నుంచి ఒక పునాదులు కట్టినాం, 1 లక్ష రూపాయలు మాకు బిల్ వచ్చిందని ప్రజలు ఇప్పుడు చెప్తున్నమాట. అంటే ఇది ప్రజల ప్రభుత్వం, గరీబుల ప్రభుత్వం. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే, అక్కడి నుంచే మన రాజ్యం నడిపించిండు. ఆ మంత్రులన్నీ కింది, కనీసం మంత్రులు కూడా జనం లోపల వెళ్ళి జనం ఏ కష్టంలో ఉన్నారు, ఎలా ఉన్నారు అని కూడా ఆలోచన చేయలే. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు రెండోసారి వచ్చినప్పుడు కావురం బాగా ఎక్కించి కళ్ళు నెత్తికచ్చి ఉండే. అంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పారిది ప్రభుత్వం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు 24 గంటలు 16 గంటలు పనిచేస్తున్నారు ప్రజల కొరకు, ప్రజాపాలన కొరకు, ప్రజల కొరకు పనిచేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏదైతే ఇప్పుడు గతంలో ఇప్పుడు చెప్తున్నారు, కేటీఆర్ గారు చెప్తున్నారు, పెద్దలు గౌరవనీయులైన మాజీ మంత్రివర్గులు, గతంలో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే అపోజిషన్ పార్టీ అప్పట్లో అడిగారు. ఏమని అడిగారు? అపోజిషన్ 2 years వరకు ఏ స్కీమ్ అమలు చేయలే కేసీఆర్ గారు. అమలు చేయకపోతే ప్రతిపక్షంలో అడిగినప్పుడు ఏం చెప్పారు? తెలంగాణ ఇప్పుడే వచ్చిందా, పిల్లాడు ఇప్పుడే పుట్టిండు, పుడితేనే నడతాడానా, 2 సంవత్సరాలు కావాలి అన్నాడు. సంవత్సరం తర్వాత అడిగిన తర్వాత ఒకటే ఒక స్కీమ్ లాంచ్ చేసిండు, 1000 రూపాయలు ఏదైతే ఆసరా పెన్షన్ ఉందో అదే అమలు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో ఉచిత బస్సు కానీ, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు కానీ, ఇంకా పథకాలు మీరు చూడండి, గరీబులకు పనికొచ్చే పథకాలు, సన్న బియ్యం కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండి డబల్ బెడ్రూమ్ పేరుతో రెండోసారి ప్రభుత్వం వచ్చినా కానీ ఇయ్యలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా గరీబులను వెరిఫికేషన్ చేసి ఎవరికైతే అర్హత ఉన్నదో, ఇల్లు కావాలో అసంటి వాళ్ళకు ఇల్లు ఇస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం లేదో టీఆర్ఎస్ నాయకులు ఎక్కడైతే బస్తీలలో ఉంటారో డబ్బులు తీసుకొని వాళ్ళ పేర్లు రిజర్వ్ చేసుకున్నారు. అంటే గరీబులకు ఇంత ఇబ్బంది పెట్టినారు. అందుకొరకే కసితోని కాంగ్రెస్ పార్టీని ఓటేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజలు ఇవి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.